హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సేవియర్. సిగ్గు లేకుండా సొల్లు పేరు పెట్టుకున్నాడు ఏంట్రా అనుకోకండి. నాకు చార్జిపిటీకి ఇంతకన్నా యూనిక్ నేను దొరకలా. ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంట్రా అంటే క్యాంపస్ లవ్ ట్రాక్స్. ఏంట్రా వీడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్లన్నీ వదిలేసి లవంగ్లో టాపిక్ తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? నేను అంతే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, కాలేజీకి వచ్చే ప్రతి ఒక్కడు సినిమాలు చూసి బీటెక్ లైఫ్ ఇలా ఉంటుందని ఒక ఐడియాకి వచ్చి ఉంటారు. వాటిలో మోస్ట్ కామన్ పాయింట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఉండే ఒక ఫ్రెండ్స్ గ్రూప్, ర్యాగింగ్ చేసే సీనియర్స్, ప్రతి ఒక్కడికి ఒక లవ్ ట్రాక్. దరిద్రం ఏంటి అంటే వీటిలో ఒక్కటి కూడా నా లైఫ్లో జరగల, అది వేరే విషయం అనుకో. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా కాలేజీలో పట్టాలపిన ఈ లవ్ ట్రాక్స్ని మనం ఈ వీడియోతో మెయిన్ ట్రాక్ ఎక్కి తొక్కేద్దాం. ముందుగా మనం మాట్లాడకపోయే దారి తప్పిన పంది పిల్లలు ఎవర్రా అంటే డెస్పరేట్ ఫ్రెషర్స్. అంటే ఫ్రెషర్స్లో కొంతమంది కాలేజ్కి వచ్చిందే గోకడానికి గోకెచ్చుకోవడానికి అన్నట్లుగా ఉంటారు. వీళ్ళకి కాలేజ్ ఫుల్ నేమ్ కూడా ఐడియా ఉండదు, కానీ అమ్మాయిని గోకడంలో మాత్రం మాస్టర్స్ చేసినట్టు ఉంటారు. ఎక్కడ ఎప్పుడు ఎలా గ్యాప్ దొరికినా చాలు కలిపేస్తారు. మొన్న వాటర్ డిస్పెన్సర్ దగ్గర వాటర్ పట్టుకోవడానికి వచ్చింది ఒక జూనియర్ అమ్మాయి. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒకడు, హాయ్ అన్నాడు. ఆ అమ్మాయి కూడా హాయ్ అనింది. వాడు వాటర్ పట్టుకోవడానికి వచ్చావా అంట. డిస్పెన్సర్ దగ్గరికి వాటర్ పట్టుకోవడానికి కాకపోతే డిష్ వాషింగ్ చేయడానికి వస్తారేంట్రా? కొన్ని నాకు పని చేయరా, నీ క్యారేజ్ బాక్స్ అని దానికి ఇవ్వు, అది అంటుతో ఉంటుంది, నువ్వు బాత్రూమ్ గడుగు. తర్వాత వాడు, నీకు ఒకటి తెలుసా, యువర్ బాడీ 75% వాటర్ అండ్ ఐఎమ్ థర్స్టీ అంట. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా అంటే ఏంటి ఇప్పుడు తాగేస్తావా దాన్ని? అదేం వాటర్ బాటిల్ ఓట్గా బాటిలారా దాహం వేస్తే తాగేయడానికి? ఈ దరిద్రం వాడు చెప్పడమే ఒక దరిద్రం అంటే దానికి ఇది సిగ్గుపడుతుంది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కాలేజీకి వచ్చి 1 month కూడా అవ్వదు. అది ఎవరితో వీడికి తెలియదు, ఈడెవడో దానికి తెలియదు కంప్లీట్గా. కానీ వచ్చిన 1 monthలోనే చపాతి పిండి బిసుకున్నట్టు చేతులు బిసుక్కుంటూ తిరుగుతారు. ఇప్పుడు ఇలా చేతులు బిసుక్కుంటే రేపు పొద్దున దాబాలో పరోటాలు చేసుకోవడానికి కూడా పనికిరారు. రే కొంచెం గ్యాప్ ఇవ్వండి రా. వాళ్ళు ఎక్కడికి పోరు, మీరెక్కడికి పోరు, ఇంకా టైం ఉంది. వరద బాధితులు పులిహోర పట్టాల కోసం ఎగబడినట్టు ఎగబడకండి. ఓకే, సెకండ్ అండి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, అదే అండర్ కవర్ లవ్ బర్డ్స్. గ్యాప్ ఇస్తే చాలు కాలేజీలోని కార్నర్స్కి టెలిపోర్ట్ అయిపోతారు. ఒకప్పుడు ఫ్రీ ఫైర్లో టాప్ మోస్ట్ హైడింగ్ ప్లేస్ అని తెగ ట్రెండ్ అయ్యేది. అదే వీళ్ళని కొంచెం ఫాలో అయితే టాప్ మోస్ట్ హైడింగ్ ప్లేసెస్ ఇన్ కాలేజ్ అని ఒక వెబ్ సిరీసే తీయచ్చు. కాలేజ్ కట్టిన సివిల్ ఇంజనీరింగ్ కూడా తెలియని స్పాట్స్ వీళ్ళకి తెలిసి ఉంటాయి. ఏదైనా కొత్త బ్లాక్ వెళ్ళాలంటే భయం, ఏ మూలకి వెళ్తే ఏ దారుణం చూడాల్సి వస్తుందో అని. యుద్ధం కూడా సాయంత్రం ఆ తర్వాత ఆపేస్తారా. మీరేంట్రా దండయాత్ర చేస్తూనే ఉంటారా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అప్పుడప్పుడు చేస్తే రొమాన్స్ అంటారు, ఎప్పుడు చేస్తే దాన్ని కాలేజీలో న్యూసెన్స్ అంటారు. సో బొమ్మడికి నేను చెప్పొచ్చేది ఏంట్రా అంటే, లష్ని లవ్ అని కన్ఫ్యూజ్ అయ్యి కాలేజీలోని హిడెన్ ప్లేసెస్లో క్యాంపింగ్ చేయకుండా ఇప్పుడు నెంబర్ 3 పైరేట్స్ ఆఫ్ పిచ్ పీక్సియన్. అమ్మదినమ్మా, ఇది హైలైట్, బాగుంది, వెరీ ఇంట్రెస్ట్. నాకు మొన్నటి వరకు తెలిసిన షిప్స్ 2 ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్. ఈవెంట్ అర్థం చేసుకునేసరికి అబ్బో నేను తోపని అనుకున్నా. కానీ మొన్నే తెలిసింది నేను ఇంకా అంధకారంలోనే బ్రతుకుతున్నా అని. నాకు తెలియని షిప్స్ ఇంకా చాలా ఉన్నాయని. చాలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకోరా నన్ను. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తా వినండి. ఫ్లర్టేషన్షిప్ అంట, సిచ్యువేషన్షిప్ అంట, ఫ్లింగ్ అంట, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట. నాకు ఫ్లేమ్స్ తప్ప ఇంకేం తెలీదు. అది కూడా అప్పుడెప్పుడో నాకు ఇంగ్లీష్ మీడియంకి ఫ్లేమ్స్ కడితే బీట్ సార్ చూసి కుక్కలు కొట్టినట్టు కొట్టాడు. అప్పటి నుంచి దాని జోలికి కూడా పోలేదు. ఇంకా ఉన్నాయి. గోస్టింగ్ అంట, అవును ఇదేతో బెంచింగ్ అంట. నాకు బెంచ్ ప్రెస్ తెలుసు, మేబీ దానికి రిలేట్ అయి ఉంటుందేమో. ఒకసారి మీనింగ్ చూద్దాం. బెంచింగ్ ఈజ్ వెన్ వన్ ఈజ్ కెప్ట్ ఆన్ బ్యాకప్ ఆప్షన్ వైల్ పర్సూయింగ్ అదర్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బ్యాకప్ ఆప్షన్ కాదు, మీరు చేసేది మిలిటరీ ఆపరేషనా బ్యాంక్ రాబరీనా బ్యాకప్ పెట్టుకోవడానికి? ఇంకా ఉన్నాయి. కప్పింగ్ అంట, లవ్ బాంబింగ్ అంట, గ్రౌండ్ హాగింగ్ అంట. దీని అమ్మ కొత్తగా 72 జెండర్స్ పుట్టాయి అన్నప్పుడు కూడా ఇంత షాక్ అవ్వలరా నేను.
పిచ్చి పీక్స్ కాదురా రే, ఇది పిచ్చికి పరాకాష్ట. మనుషుల మధ్య పరిచయాలకు కూడా ఇన్ని పేర్లు ఉంటాయా? గైస్, నేను స్లోగా ఉన్నానా లేకుంటే ప్రపంచం నాకన్నా చాలా ఫాస్ట్గా ఉందా? నాకేం అర్థం కావట్లేదు. ఒక షిప్ ఎక్కి డెస్టినేషన్ దగ్గర దిగితే వాడిని ప్యాసింజర్ అంటారు. అన్ని షిప్స్ షిఫ్ట్ అయితే పోతే వాడిని షిప్ లో వర్కర్ అంటారా బేవకూఫ్. చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇలా ఇన్ని షిప్స్ తిరుగుతూ ఉన్నాం అనుకో, ఏదో ఒక రోజు ఏదో ఒక షిప్ మిమ్మల్ని అడ్డంగా ముంచేస్తుంది. అప్పుడు ఆదుకోవడానికి ఆ దేవుడు కూడా రాడు. సో నేను ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంట్రా అంటే, He who holds the sword is by the sword. खुदा जब भी देता है, जजमेंट जब होता है, सफल होता है.